టీడీపీలోకి షర్మిల ఎంట్రీ ఇస్తుండటంతో ఎదుర్కోవడానికి వైఎస్ మరణాన్ని వైసీపీ తెరపైకి తెస్తోందా? ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యలు రచ్చరాజేస్తున్నాయి. హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు నారాయణస్వామి. వైఎస్ మరణానికి సోనియా, చంద్రబాబు కుట్ర చేశారని ప్రజల్లో అనుమానం ఉందంటూ కామెంట్ చేశారు ఆయన. ఈరోజు నేను ప్రత్యక్షంగా అడగకుండా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తే లేకుండా పోయింటే, ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయింటే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ బతికుంటుందా? అటువంటి రాజశేఖర రెడ్డి పైనే చనిపోయినాక ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టింది వాస్తవా కాదా? ఇదే సోనియా గాంధీ, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే రాజశేఖర రెడ్డిని కలిసి ఆయన హెలికాప్టర్లో చంపడం ప్రజలకి అందరికీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆ సందేహం ఉంది. ఆ సందేహాన్ని తీర్చే శక్తి కూడా నీకు కానీ, సోనియా గాంధీకి కానీ, చంద్రబాబు కానీ లేదు. చంద్రబాబు కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఇదే రాజశేఖర రెడ్డి ఏ విధంగా హింసించి పొట్టను పెట్టుకున్నారో నీకు తెలీదా? ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ఇంటికి కూడా తెలిసిన విషయమే. ఫ్యామిలీ పైన ఈ చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఏమి తప్పు చేయనటువంటి వ్యక్తి, ఎవరికి భయపడినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి పైన అన్యాయమైన కేసులు పెట్టి 16 నెలల్లో జైలు పెట్టింది నీకు తెలీదా? అప్పుడు నీ నోరు ఎక్కడికి పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఆయన జైల్లో పెట్టినప్పుడు అందరూ కూడా ఇదే సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి రాజశేఖర రెడ్డిని చంపినాడని ప్రజలకంతా తెలిసినప్పుడు నువ్వు ప్రజలపైన, అందరిపైన కేసు పెట్టగలుగుతావా? ఈరోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి మృతికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత మల్లు రవి. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారే నన్ను వారు ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీలో క్యాబినెట్ ర్యాంకులో నియమించడం జరిగింది. అప్పుడు నేను 4 సంవత్సరాలు వారితో కలిసి చేయటం జరిగింది. వారు అత్యంత సమర్థవంతమైన గొప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా యాక్సిడెంట్ జరిగేంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా ఆయన అనేక సార్లు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి ఆయన చివరి కోరిక ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే నా చివరి కోరికని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఎవరి రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కుమారుడు.